మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. జూన్ 21వ తేదీ వచ్చింది అంటే ప్రపంచవ్యాప్తంగా ఈ యోగా దినోత్సవాన్ని బ్రహ్మాండంగా జరుపుకోవాలని ఉవ్విళ్ళూరుతూ ఉంటారు. ఒక 5-6 సంవత్సరాల క్రితం యోగా డే ప్రారంభమైనప్పుడు నేను కూడా ఆహ్వానం మేరకు యోగా డేలో మన ప్రధానమంత్రి గారితో పాటు వారి వెనుక 5వ లైన్లో నేను కూడా నుంచుని యోగా ప్రాక్టీస్ చేశాను. నిజానికి యోగా ఒక మందు లాంటిది. అంటే అనేక జబ్బుల్ని యోగా ద్వారా తగ్గించడానికి వీలు. నమస్కారం రావు గారు, నమస్కారం. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాం. ఈరోజు మన ఇద్దరం మాట్లాడుకోవాల్సినటువంటి అంశం ఏమిటంటే యోగా డే. జూన్ 21వ తేదీ వచ్చింది అంటే ప్రపంచవ్యాప్తంగా ఈ యోగా దినోత్సవాన్ని బ్రహ్మాండంగా జరుపుకోవాలని ఉవ్విళ్ళూరుతూ ఉంటారు. మీతో నేను ఒక డౌట్ క్లియర్ చేసుకోవాలని అనుకుంది. ఏమిటంటే ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవాన్ని జరుపుకోవాలని ఉవ్విళ్ళూరడం చాలా సంతోషదాయకమే. కానీ మన ఋషులు ఏదైతే అందించారో ఆ యోగ మార్గానికి ఇప్పుడు మనం అనుసరిస్తున్నటువంటి యోగా మార్గానికి ఏమైనా సామ్యం ఉన్నదా? అసలు యోగా అంటే కలయిక అని మనకి మన పెద్దలు మన ఋషులు చెప్పారు. అలాంటి ప్రక్రియని మనం అనుసరిస్తున్నామా, లేకపోతే ఇది వేరేగా కేవలం విన్యాసాలు ఆసనాలతోనే సరిపెట్టుకుంటున్నామా అనే దగ్గర నాకు చాలా పెద్ద డౌట్ వచ్చింది. అందుకే రావు గారు, మీరు త్వరగా రండి, ఈ విషయం మీద తప్పకుండా మనం మాట్లాడుకోవాలని పిలిపించడానికి గల కారణం. మీరు అడిగిన ప్రశ్నకి నిజానికి ఒక తరం వాళ్ళలో ఇదే డౌట్ వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఒక 5-6 సంవత్సరాల క్రితం యోగా డే ప్రారంభమైనప్పుడు నేను కూడా ఆహ్వానం మేరకు యోగా డేలో మన ప్రధానమంత్రి గారితో పాటు వారి వెనుక 5వ లైన్లో నేను కూడా నుంచుని యోగా ప్రాక్టీస్ చేశాను. అవునా? ఆ తరువాత ఒక అంతర్జాతీయ సమ్మేళనం కూడా జరిగింది అక్కడే. దానిలో కూడా పార్టిసిపేట్ చేశాను. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు రకరకాల మార్పులు చెందుతూ యోగా అనేటువంటిది మన దేశంలో ఇతర దేశాల్లో కూడా కనిపిస్తుంది. ఆ మార్పులు ఏమిటంటే ముఖ్యంగా ఈనాటి భౌతిక సమాజానికి కావలసినటువంటిది ఏదో ఒక పేరు మీద ధన సంపాదన, లేదా ఏదో ఒక ఎంటర్టైన్మెంట్. ప్రజలకి చాలామందికి ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ కావాలి, ఏదో కాలక్షేపం కావాలి, ఇలాంటివి చాలామంది ఉన్నాయి. ఏవో రోగాలను తగ్గించేందుకోసము యోగా పనిచేస్తుంది అనేటువంటిది ఒక రకమైనటువంటి భావన ఉంది. నిజానికి యోగా ఒక మందు లాంటిది. యోగా ఒక క్యూరే, మందులు ఇస్తే తగ్గేటువంటి జబ్బు లాంటిది కూడా. యోగా ద్వారా వచ్చే జబ్బుల్ని, అంటే అనేక జబ్బుల్ని యోగా ద్వారా తగ్గించడానికి వీలుంది. అలాగే యోగా అసలు మెడిసినే. ఈ విధంగా దాన్ని తీసుకుని దాని ద్వారా హాస్పిటల్స్, యోగా హాస్పిటల్స్, యోగా స్టోర్సు, యోగా స్టూడియోలు, యోగా పార్కులు, ఇలాగా దేశమంతా కూడా 10, 15, 20 రోజుల్లో యోగా నేర్చుకోవచ్చు. నేర్చుకుని వాళ్ళు మాస్టర్స్ అవ్వచ్చు. అక్కడ చేయించినటువంటి ఆసనాలే చేయించటము, లేదా కొద్దిమంది ధౌతి, వమన ప్రక్రియ, వస్తి, ఇలాంటివి కొన్ని క్రియలు వాళ్ళ చేత చేయిస్తూ ఉంటారు. నిజానికి ఈ ఆసనాలు కానీ క్రియలు కానీ పతంజలి విరచితమైనటువంటి యోగ శాస్త్రంలో లేవు. ఏది ఇప్పుడు అనుసరిస్తున్నటువంటి ఆసనాలు, క్రియలు ఇవన్నీ కూడా పతంజలి యోగ శాస్త్రంలో లేవు. అంటే ఇది ఋషి మార్గం కాదు, మనుషులు సృష్టించిన మార్గం అంటారు అని కాదు. ఇవి వేరే మనకి గోరఖనాథుని యొక్క జీవిత చరిత్రలోంచి వారు రచించినటువంటివి ఆసనాలు. పతంజలి మహర్షి తన యొక్క యోగ సూత్రాలు 195 యోగ సూత్రాలు. ప్రతి సూత్రము కూడా 3, 4, 5 పదాలతో ఉంటుంది. అంతే, చాలా సింపుల్గా ఉంటుంది. అందులో మొట్టమొదటిది 2వ సూత్రమే ఆయన చక్కగా చెప్పారు. అసలు యోగా అంటే ఏంటి? యోగ చిత్త వృత్తి నిరోధ. 4 పదాలు ఇందులో. యోగా అంటే చిత్త వృత్తి, మనస్సు యొక్క వృత్తి ఏమిటి? ఆలోచించటం. దాన్ని ఆపటం, నిరోధ అంటే ఆపటం. ఇది యోగా అంటే అసలు డెఫినేషన్. యోగ చిత్త వృత్తి నిరోధ.
మరి ఆసనాలు కానీ క్రియలు కానీ ఇవన్నీ దానికోసం ఉపయోగిస్తున్నాయంటే కాదు. మజిల్స్ రిలాక్సేషన్ కోసము, బోన్స్ రిలాక్సేషన్ కోసము, నర్వ్స్ రిలాక్సేషన్ కోసము, పొట్ట ఖరాబ్ అయితే దాన్ని అంతా కూడా బయటికి వామిట్ చేసుకుని తద్వారా ఆరోగ్యం పొందడం కోసము, ఇలాంటి వాటినన్నిటినీ కూడా ఈ రోజుల్లో యోగా అనే పేరు మీద పార్కుల్లో, స్టూడియోల్లో, లేకపోతే యోగశాలల్లో నిర్వహిస్తూ దాని మీద డబ్బు సంపాదించటం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి ప్రక్రియగా అయింది. కాబట్టి ఒక రకంగా ఇది కమర్షియల్ పద్ధతిలో ప్రస్తుతం మన దేశంలో నడుస్తోంది. మన దేశం కన్నా ఎక్కువ ఇతర దేశాల్లో యోగా స్టూడియోలు మొదలైనవి వచ్చి ఇక్కడ హరిద్వార్ కానీ ఇంకా ముఖ్యమైనటువంటి క్షేత్రాలలో ఈ యోగా మాస్టర్స్ బయట దేశాల నుంచి వందల మంది వచ్చి ఒక వారము, 10 రోజులు, 20 రోజులు, నెల రోజులు ఉండి వీటిని నేర్చుకుని అక్కడికి వెళ్ళి వాళ్ళు యోగా స్టూడియోలు ప్రారంభిస్తున్నారు. వాళ్ళు ప్రారంభించి వాళ్ళు నేర్పేదానికి పతంజలి విరచితమైనటువంటి యోగ సూత్రాలకి ఏమాత్రము సంబంధం లేదు. అంటే మన భారతీయ ఋషులు ఏ యోగ మార్గాన్ని అయితే సూచించి మనకి చెప్పారు, దానికి దీనికి హస్తమసకాంతరం తేడా ఉందంట. అస్సలు సంబంధం లేదమ్మా చాలా వరకు. ఎందుకంటే భారతీయ ఋషుల్లో యోగా అనేటువంటి పేరు మీద చెప్పినటువంటిది వేరు, ఆసనాలు తర్వాత క్రియలు అవన్నీ వేరే, అవన్నీ పార్ట్ యోగ పతంజలి యోగ సూత్రాల్లోకి రావు. అవి అంటే శారీరక దారుఢ్యం కోసం, శారీరక శక్తి కోసము చేసేటువంటి క్రియలు అవన్నీ మంచివే కాదని నేను అంటలేదు. కానీ యోగా అనే పేరు మీద ఇప్పుడు జరుగుతున్నటువంటిది యోగ సూత్రాలు పతంజలి రచించినటువంటి యోగ సూత్రాలకి ఆధారంగా లేదు. నాకు తెలిసి రావు గారు, మన జీవన విధానంలో నేను చిన్నప్పటి నుంచి గమనించుకుంటూ పరిశీలించుకుంటూ వస్తే మన నిత్య జీవితంలోనే మనం ఉదయం లేచి కాలకృత్యాలు తీర్చుకునే దగ్గర నుండి రాత్రి పడుకోబోయే వరకు మనం ఆచరించేటటువంటి ప్రతి పని కూడా క్రియలు ఒక రకమైనటువంటి యోగాలో నిక్షిప్తమై ఉండలేదంటారా? ఉంది. అవన్నీ కూడాను మీరు అన్నట్టుగానే అన్ని పనులు కూడా మనం యోగా అనే పేరు మీద కాకుండా నిత్యకృత్యాలుగా మనం చేసేవారు. యోగా అనేటువంటిది సామాన్య జనాలు చేసేటువంటి వారు కారు. ఆ పేరు మీద కేవలం యోగులు మాత్రమే తాము యోగా ప్రాక్టీస్ చేసేవారు. ఆ యోగా ప్రాక్టీస్కి 3 అంచెలు ఉన్నాయి. అది ధారణ, సమాధి, అదేవిధంగా ధ్యాన. ధారణ, ధ్యాన, సమాధి ఈ 3 ఒకే సమయంలో ఎవరైతే చేస్తారో వారు యోగా యొక్క పరిభాషలోకి వస్తారు, వారు యోగి అవుతారు. యోగి అయినటువంటి వ్యక్తి అనేక శక్తుల్ని కలిగి ఉంటాడు. ఆ శక్తులు రావడానికి ఈ 3 వీటిని సంయమన అంటారు. సం అంటే సమ్యక్, యమ అంటే కంట్రోల్, సంయమ. ఈ విధంగా సరి అయినటువంటి కంట్రోల్ రావడానికి ధారణ, సమాధి, ధ్యాన అనే ఈ 3టిని కలిపి ఒక ప్రత్యేకమైన కోర్సుగా ప్రత్యేకంగా దానినే ప్రాక్టీస్ చేస్తూ యోగులు చేసేవారు. దానిని యోగా అంటారు. ఇప్పుడు చేస్తున్నటువంటి ఆసనాలు, వమన క్రియలు ఇవన్నీ కూడాను, లేకపోతే ఎక్సర్సైజులు, జిమ్నాస్టిక్స్ మనకి టీవీ ఛానల్స్లో కూడా వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా యోగా కాదు. యోగాలో ఒక పార్ట్ కూడా కాదు. ఏరోబిక్స్ అన్నీ వేరే వేరే. అవన్నీ శారీరక దార్ఢ్యం కోసం పెంచేవచ్చు, కానీ వాటిని యోగా అనటము మన శారీరక ఫిట్నెస్ కోసమే చేస్తే అసలు మానసిక ఫిట్నెస్ లేనప్పుడు ఇది మరి శారీరక దౌర్ఢ్యాన్ని పెంచుకుని ఏం చేస్తాం? దానికి తగినట్టుగా మానసికమైనటువంటి ఇది కూడా ఉండాలి గారు. మీరు చెప్పింది సత్యం. ఎందుకంటే ధారణ అనేది మొదటిది. సంయమనంలో 3 పదాలు చెప్పాను నేను, ధారణ, సమాధి, ధ్యానము అని. ధారణ అంటే మీ అందరికీ తెలుసు, మీకు కూడా తెలుసు ఏంటంటే మనకి అవధానులు ఉంటారు, వాళ్ళు ధారణ చేస్తారు. ధారణ శతావధానులు ఉంటారు, సహస్రావధానులు ఉన్నారు. మనకి చాలా గొప్ప అద్భుతమైనటువంటి ధారణా శక్తితో వారు 1000 శ్లోకాలని ఒకే రోజు వరుసగా 10 రోజుల నుంచి చెప్పినవన్నీ కూడా ఒకే రోజు వాటన్నిటిని కూడా అందరికీ అప్పచెప్తారు. మళ్ళీ వేద పండితులు చేసే ధారణ, ఇది ధారణ. ఈ ధారణ అలాగే ధ్యానము, తాము ఏదైతే కోరుకుంటారో దానికి మనస్సుని తయారు చేసుకోవటము, ఈ ధ్యానము. అలాగే తరువాత మనకి ధారణ, ధ్యానము, సమాధి. అందులో కూడా సం అనేది ఉంది.
అది మన మనస్సుని కంట్రోల్ చేసుకోవటం. ఇదే మొత్తం యోగాలో మొట్టమొదటి సూత్రం పతంజలి చెప్పింది. యోగః చిత్తవృత్తి నిరోధః. మనస్సు మన యొక్క ఆజ్ఞల్లో ఉండదు, అదుపుల్లో ఉండదు, దాని ఇష్టం వచ్చినట్టు దాని స్వభావం అది కాబట్టి. దాని స్వభావం అది కాబట్టి దానిని ఆపు చేయడమే యోగా అని ఆయన చెబితే అసలు దాని గురించి యోగా క్లాసెస్లో ఎక్కడ చెప్పరు. యోగా క్లాసెస్లో కాళ్ళు నొప్పులు ఉన్నాయా, చేతుల నొప్పులు ఉన్నాయా, పొట్ట నొప్పి ఉందా, దానికి ఏం చేయాలి, దీనికి ఏం చేయాలి, ఆ ఆసనం వేస్తే బాగుంటుంది, ఈ ఆసనం వేస్తే బాగుంటుంది. ఆసనము అనేటువంటిది కేవలము వాళ్ళు యోగ ప్రక్రియలు చేయడానికి ఏదో ఒక విధంగా కూర్చోవాలి కాబట్టి వాళ్ళకు నచ్చినటువంటి ఒక పోజులో గంటల తరబడి కూర్చోవాలి. ఈ మధ్యన చూస్తున్నాను చాలా మంది కూర్చోలేక ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే అసలు పిల్లలకి ఇదివరకటి రోజుల్లో గురుకులాలు ఉన్నప్పుడు గురుకులాల్లో అందరూ కూడా ఉదయం నుంచి సాయంత్రం దాకా మంచిగా సుఖాసనము అంటాం మనం, బాస్పెట్ వేసుకొని కూర్చుంటారు. ఆ విధంగా కూర్చోవటం ఉండేది, వెన్నెముక నిటారుగా ఉంచటం ఉండేది. వెన్నెముక ఎప్పుడైతే నిటారుగా ఉంటుందో అప్పుడు మూలాధార చక్రం నుంచి ఆజ్ఞా చక్రం వరకు కూడా, సుషుమ్నా చక్రం వరకు కూడా వాళ్ళు నేర్చుకున్న విద్య ప్రసారితమై గుర్తుండిపోయేది. కానీ ఇప్పుడు అందరూ వంగిపోయి కూర్చోవటము, ఇళ్లల్లో సోఫాల్లో వంగిపోయి ఉంటారు, తర్వాత బెడ్ మీద పడుకునే ఉంటారు ఎప్పుడు చూసినా. ఉదయం నుంచి సాయంత్రం దాకా అసలు వెన్నెముక నిటారుగా ఉంచేటువంటి పరిస్థితి స్కూళ్ళల్లో లేదు, ఇళ్లల్లో లేదు. కాబట్టి వెన్నెముక లేనివాడు వెన్నెముక లేని వాళ్ళుగా మన నెక్స్ట్ జనరేషన్ తయారవుతుంది. దీన్ని మార్చాల్సిన అవసరం అందుకనే కాబట్టి వెన్ను తట్టి చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇది ఈ విధంగా మనకి ధారణ, ధ్యానము, సమాధి అనే వాటిని మూడిటిని గనక ఒక వ్యక్తి ప్రాక్టీస్ చేస్తే అతను యోగి అవుతాడు.